హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ. వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ టైం. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఒక అందమైన లవ్ స్టోరీ. తన పేరు మీనా, అతని పేరు కృష్ణ. వాళ్ళ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకున్నారు, వాళ్ళు పెళ్ళి చేసుకున్నారా లేదా అనేది నేను మీకు చెప్తాను. చాలా బాగుంటుంది, చూడండి. చూసాక ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామా. అది ఒక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరులో పక్షులు కిలకిల రావాలతో ఆ గ్రామం మెల్లగా మేల్కొంటుంది. ఆ గ్రామంలో ఉండేది మీనా. అందంగా, చురుగ్గా, ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడే స్వభావం ఆమెది. మీనా తండ్రి హనుమంతరావు గ్రామంలో చాలా గౌరవం కల వ్యక్తి. క్రమశిక్షణ అంటే ఆయనకు చాలా ఇష్టం. కానీ మీనా మాత్రం అల్లరి పిల్లల చెట్లు ఎక్కడం, పొలాల్లో పరుగులు తీయటం, చిన్నపిల్లలతో ఆడుకోవటం, ఇవే ఆమె ప్రపంచం. మీనా ఎప్పుడు ఇలాగే తిరుగుతుంటావా అని వాళ్ళ తండ్రి చాలా కోపంగా అడిగేవాడు. నాన్న, ఇంకో 5 నిమిషాలు ఆడుకొని వచ్చేస్తా అని చెప్పేది మీనా. గ్రామంలో అందరికీ ఆమె అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఆమె మంచితనం అందరినీ ఆకట్టుకుంది. ఒకరోజు వాళ్ళ ఇంటికి పట్నం నుంచి కృష్ణ అనే ఒక అతను వచ్చాడు. అతని పేరు కృష్ణ. చదువుకున్న మౌనంగా ఉండే యువకుడు. హనుమంతరావు గారి స్నేహితుడి కుమారుడు కృష్ణ. మొదటిసారి మీనా అతన్ని చూసినప్పుడు ఇతనేంటి ఇంత సీరియస్గా ఉన్నాడు అనుకుంది మనసులో. కృష్ణ మాత్రం మీనా అల్లరి చూసి ఆశ్చర్యపోయేవాడు. ఆ రోజు భోజన సమయంలో మీనా పొరపాటున కృష్ణ మీద నీళ్లు చల్లేసింది. అయ్యో సారీ అని చెప్పి నవ్వింది. కృష్ణ కోప్పడకుండా చిన్నగా నవ్వి సైలెంట్ ఉన్నాడు. కృష్ణ ఇంట్లో ఉండటం మొదలైన తర్వాత మీనా అల్లరి ఇంకా పెరిగింది. అతన్ని ఆట పట్టించడం ఆమెను సరదాగా మారింది. ఒకరోజు కృష్ణ పుస్తకం చదువుకుంటుంటే మీనా నెమ్మదిగా వెళ్ళి పుస్తకం దాచేసింది. నా బుక్ ఎక్కడా అని అడిగాడు కృష్ణ. నాకేం తెలుసు అని అమాయకంగా చూసింది మీనా. కొద్దిసేపటికి కృష్ణ కోపం వచ్చింది. ఇది చిన్నపిల్లల ఆట కాదు మీనా అని అతను కోపంగా అడిగేవాడు. అలా మరుసటి రోజు మీనా మౌనంగా ఉండటం చూసి కృష్ణ, ఏంది మీనా మౌనంగా ఉన్నావు, నువ్వు ఇలా ఉంటే ఇల్లు చాలా బోసిపోయినట్టుందని చెప్తే మళ్ళీ మీనా ముఖంలో నవ్వు వచ్చింది. అలా వారి మధ్య స్నేహం నెమ్మదిగా పెరగటం ప్రారంభం. కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ మీనా కృష్ణల మధ్య స్నేహం బలపడింది. మొదటి ఒకరినొకరు ఆట పట్టించుకునేవారు. ఇప్పుడు మాట్లాడకుండా ఉండలేని పరిస్థితికి వచ్చారు. ఒకరోజు గ్రామం చివరిలో ఉన్న చెరువు దగ్గర మీనా ఒంటరిగా నిలబడుకొని ఉంటే అక్కడికి వెళ్ళిన కృష్ణ, ఎందుకు ఒంటరిగా నిలబడుకున్నావు అని అడిగాడు మీనా. ఏం లేదు, ఊరికే ఇక్కడ ఉన్నా అని చెప్పింది మీనా. అయితే అలా వాళ్ళ గ్రామంలో ఒకరోజు జాతర జరుగుతుంది. రంగుల రంగుల దీపాలు, సంగీతం ఇలా మారిపోయింది. మీనా ఆ రోజు కొత్త లంగావోణి వేసుకొని బయటికి వచ్చింది. కృష్ణ ఆశ్చర్యంగా చూశాడు. అని మీనా నవ్వింది. ఏమైంది ఇలా చూస్తున్నారని మీనా నవ్వింది. ఏమీ లేదు అన్నాడు. కానీ చూపుల్లో కొత్త భావం కనిపించింది. జాతరలో మీనా చిన్నపిల్లలాగా తిరుగుతూ బొమ్మలు, గాజులు అవి కొంటూ ఉంది. ఒకచోట ఆమె కాలు జారి పడిపోతే కృష్ణ వెంటనే చెయ్యి వేసి పట్టుకున్నాడు. ఆ క్షణంలో ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకున్నారు. మీనా గుండెల్లో కొత్త భావన మొదలైంది. కానీ అదే సమయంలో వాళ్ళ గురించి గ్రామంలో అందరూ మాట్లాడుకున్నారు. ఆ రాత్రి మీనాను వాళ్ళ నాన్న పిలిచి, నీకు చదువు ముఖ్యం, ఇవన్నీ నీకొద్దు అని చెప్పి గట్టిగా పంపించాడు. మీనా మౌనంగా ఏం చెప్పలేక నిలబడిపోయింది. మొదటిసారి ఆమెకు అర్థమైంది, ప్రేమ అంటే ఆనందంతో పాటు భయం కూడా ఉంటుంది అని. తర్వాత కొన్ని రోజులు మీనా కృష్ణకి దూరంగా ఉండటం కృష్ణ గమనించాడు. ఒకరోజు అడిగాడు, ఎందుకు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, నాతో ఎందుకు ముందులా ఉండట్లేదు అని చెప్పి మీనాని అడిగితే మీనా ఏం చెప్పకుండా సైలెంట్గా నిలబడుకోనుంది. నీ మనసులో ఏముందో చెప్పు మీనా అన్నాడు కృష్ణ. మీనా కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, మన గురించి ఊర్లో అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పింది మీనా. అప్పుడు మీనాకి కృష్ణ చెప్పాడు, అయితే నేనే మీ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను నాకు అని చెప్పాడు కృష్ణ. అప్పుడు ఇంకా వర్షం పడుతూనే ఉంది. కృష్ణ చెప్పిన మాటలు చెవుల్లో వినిపిస్తున్నాయి మళ్ళీ మళ్ళీ. నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంది. మీనా ఇద్దరు ధైర్యంగా ఆమె కళ్ళల్లో మాట్లాడుకుంటున్నారు. నాకు భయంగా ఉంది అంది చిన్న స్వరంతో. నాపై నమ్మకం లేదా అని అడిగాడు కృష్ణ. ఉంది అండి, కానీ పరిస్థితుల మీద లేదు అని చెప్పింది మీనా.
కృష్ణ ఆమె దగ్గరకు వచ్చి ఏం జరిగినా నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. ఆ మాటతో మీనా కళ్ళల్లో చిన్న నవ్వు కనిపించింది. ఆ రాత్రి ఇద్దరి మనసుల్లో ప్రేమ మరింత బలపడింది. కొన్ని రోజుల తర్వాత హనుమంతరావు మీనాకి ఒక సంబంధం చూశాడు. పట్నంలో మంచి కుటుంబం, మంచి అబ్బాయి, మంచి ఉద్యోగం అని చెప్పి మీనాను పెళ్లి గురించి అడిగాడు. మీనా నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు నాన్న అని చెప్పింది. ఇది నీ భవిష్యత్తు కోసం అన్నారు ఆయన గట్టిగా. మీనా గదిలోకి వెళ్ళి వేడుస్తూ పడుకుంది. ఆమెకు కృష్ణనే గుర్తొస్తున్నాడు. ఆ రాత్రి ఆమె రహస్యంగా కృష్ణను కలిసింది. నాన్న నాన్న నాకు పెళ్లి చూపులు చూస్తున్నారు అని చెప్పి ఏడ్చింది. కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. అయితే నేను రేపు మీ నాన్నతో మాట్లాడతాను అన్నాడు ధైర్యంగా. మీనా భయపడింది. మరుసటి రోజు కృష్ణ హనుమంతరావు ముందుకు వెళ్ళాడు. నాకు మీనాపై గౌరవం ఉంది. నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు కృష్ణ. ఆ మాట విన్న హనుమంతరావు కోపంతో లేచి నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్నెవరు రమ్మన్నారు? ఇంటికి చుట్టంగా తీసుకొస్తే నువ్వు మా ఇంట్లో ఇలా చేస్తావా అని చెప్పి గట్టిగా అరిచాడు మీనా వాళ్ళ నాన్న. మీనా వచ్చేప్పుడు నాన్న అని ఏదో చెప్పబోతే నువ్వు సైలెంట్గా ఉండు మీనా అని గట్టిగా అరిచాడు వాళ్ళ నాన్న. మేము తప్పు చేయలేదు అన్నాడు కృష్ణ. కానీ హనుమంతరావు వినలేదు. ఇప్పుడే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోండి అన్నారు. ఆ మాటతో మీనా గుండె పగిలిపోయింది. కృష్ణ వెళ్ళిపోతూ ఒక్కసారి మీనాను చూశాడు. ఆమె కళ్ళల్లో ఆమె బాధ, ప్రేమ, హెల్ప్నెస్ అన్నీ కనిపించాయి. మీనా కన్నీళ్లతో నిలబడిపోయింది. కృష్ణ వెళ్ళిపోయిన తర్వాత మీనా జీవితం ఒక్కసారిగా ఖాళీగా అయిపోయింది. ఇంట్లో అందరూ ఉన్నా ఆమెకు ఒంటరితనం మాత్రమే అనిపించింది. ప్రతి ఉదయం చెరువు దగ్గరకు వెళ్ళి కృష్ణతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటుంది. ఒకరోజు ఆమె కృష్ణ నుంచి ఒక చిన్న లేఖ వచ్చింది. నీకోసం నేను ఎప్పటికీ ఎదురు చూస్తున్నాను, కానీ నీ కుటుంబం బాధపడకూడదు అని అందులో రాసి ఉంది. ఆ లేఖ చదివిన మీనా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. హనుమంతరావు మీనాకు పెళ్లి విషయం మళ్ళీ చెప్పారు. ఆ నెలలో నిర్ణయం తీసుకోవాలి అన్నాడు. మీనా ధైర్యం చేసి నాన్న నాకు ఈ కృష్ణ అంటే చాలా ఇష్టం అని చెప్పింది. ఆ మాట విన్న ఆయన చాలా కోపంగా మారారు. ప్రేమ వల్ల జీవితాలు నాశనం అవుతాయన్నారు. నిజమైన ప్రేమ ఎప్పటికీ తప్పు కాదు నాన్న అని చెప్పింది మీనా. ఆమె ఆ మాటలు విన్న తర్వాత హనుమంతరావు మౌనంగా వెళ్ళిపోయారు. ఆ రాత్రి హనుమంతరావు ఒంటరిగా కూర్చొని ఆలోచించి కృష్ణ ఉన్న ఊరికి వెళ్ళి కృష్ణ గురించి ఆరా తీశారు. కృష్ణ ఎలాంటి వాడు ఏంటి అని చెప్పి అక్కడ అందరూ ఓకే కృష్ణ మంచోడు అని చెప్తే అప్పుడు కృష్ణ దగ్గరికి వెళ్ళి నువ్వు నా కూతురు నిజంగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అవునండి, నేను నీ కూతుర్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను అన్నాడు. అప్పుడు హనుమంతరావు హ్యాపీగా ఫీల్ అయ్యి కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో కొంచెం సంతోషం వచ్చింది. ఆ మాట విన్న మీనా ఆనందంతో ఏడ్చేసింది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరికి పెళ్ళయింది.